ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బోగస్ పింఛన్లపై కీలక నిర్ణయం తీసుకుంది. అనర్హులపై ఏరివేతపై ఫోకస్ పెట్టింది. గత ప్రభుత్వ హయాంలో బోగస్ పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులతో పాటుగా విమర్శలు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం అనర్హుల విషయంలో సీరియస్గా స్పందించింది. గత నెలలో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని పింఛన్లను తనిఖీ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా తప్పుడు సదరం సర్టిఫికెట్లతో పింఛన్ పొందుతున్నట్లు గుర్తించింది. ఆ తర్వాత జరిగిన కలెక్టర్ సదస్సులో ముఖ్యమంత్రి పింఛన్లపై తనిఖీపై కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా హెల్త్, దివ్యాంగుల విభాగాల్లోని పింఛన్లను తనిఖీ చేయించాలని నిర్ణయించింది. ఈ నెల 6 సోమవారం నుంచి పింఛన్ల తనిఖీ ప్రక్రియను ప్రారంభించనుంది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మంచానికే పరిమితమై నెలకు 15,000 చొప్పున పింఛన్ అందుతున్నవారు 24,091 మంది ఉన్నారు. అలాగే దివ్యాంగుల కేటగిరీలో నెలకు 6,000 పింఛన్ తీసుకుంటున్న వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 8.18 లక్షల మంది ఉన్నారు. ఈ మేరకు ప్రభుత్వం వీరందరి వివరాలను తనిఖీ చేసేందుకు సిద్ధమైంది. జనవరి 6 నుంచి ఈ పింఛన్ల తనిఖీ చేయనున్నారు అధికారులు. ఈ పింఛన్ తనిఖీలకు సంబంధించి జిల్లాలకు మార్గదర్శకాలు జారీ చేసింది ప్రభుత్వం. రాష్ట్ర వ్యాప్తంగా మంచానికే పరిమితమైన వారు ఇళ్ల దగ్గరికే వైద్య బృందాలు వెళ్ళి అవసరమైన పరీక్షలు చేస్తాయి. అలాగే దివ్యాంగుల కేటగిరీలో పింఛన్ తీసుకునే వారి దగ్గరలో ఉండే ప్రభుత్వ ఆసుపత్రుల్లో పరీక్షలు చేస్తారు. పింఛన్ లబ్ధిదారులు ఏ రోజు రావాలో ముందుగానే వారికి తెలియజేస్తారు. అంతేకాదు, రోజుకు కనీసం 25 మంది చొప్పున ఒక్కో వైద్య బృందం తనిఖీ చేయనుంది. ఒకవేళ పింఛన్దారులు ఈ పరీక్షలకు హాజరు కాకపోయినా, వైద్య బృందం ఇంటికి వెళ్ళిన సమయంలో అందుబాటులో లేకపోయినా వారి పింఛన్లను ప్రభుత్వం హోల్డ్లో ఉంచుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా తనిఖీలు పూర్తయిన తర్వాత కూడా వాటిలో మళ్ళీ 5% లబ్ధిదారుల వివరాలను ర్యాండమ్గా పరిశీలించనున్నారు. దీనికోసం ఆయా జిల్లాల కలెక్టర్లు మరో వైద్య బృందాన్ని నియమించనుంది. ఈ మేరకు ఒకవేళ ర్యాండమ్ తనిఖీల్లో అనర్హులకు ఇంకా పింఛన్లు కేటాయించినట్లు తేలితే దీనికి బాధ్యులైన వైద్యాధికారులపై చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం చెబుతుంది. ఈ మేరకు పింఛన్ల తనిఖీల విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. అనర్హుల పింఛన్లను ఏరివేస్తేనే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్ అందజేస్తామని ప్రభుత్వం చెబుతుంది. మరోవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు కలెక్టర్ సదస్సులో కీలక నిర్ణయం తీసుకున్నారు. తల్లిదండ్రులు కోల్పోయిన పిల్లలకు కూడా పింఛన్ మంజూరు చేయాలని ఆదేశించారు. ఈ మేరకు కలెక్టర్లు, అధికారులు వారి వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. పింఛన్ తీసుకునేవారు ఈ తనిఖీలకు సహకరించాలని ప్రభుత్వం కోరుతుంది. ఎవరూ తప్పు చేయొద్దని సూచించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.